బ్రేకింగ్ చూస్తున్నాం. ఫెనిక్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏర్పాట్లు చేసిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కు చిరంజీవి, తేజ సజ్జా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బ్లడ్ డొనేట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు. రక్తదాన గొప్పతనాన్ని వివరించిన చిరంజీవి తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని కూడా తెలిపారు. అయితే ఇటీవల ఒక నాయకుడు తనపై అకారణంగా మాట్లాడారని, ఆ తర్వాత ఓ ప్రాంతానికి వెళ్తే ఓ మహిళ అతన్ని నిలదీసిందన్నారు. ఆ తర్వాత సదరు రాజకీయ నాయకుడు ఎక్కడా తన గురించి తప్పుగా మాట్లాడలేదని కూడా చెప్పారు. అయితే సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై ఎందుకు స్పందించరు అని అందరూ అడుగుతున్నారని కూడా తెలిపారు. తానెప్పుడు స్పందించనని, ఎందుకంటే తాను చేసిన మంచి కార్యక్రమాలు, తనపై అభిమానుల ప్రేమ తనకు రక్షణ కవచాలన్నారు. తాను మాట్లాడాల్సిన అవసరం లేదని, తన మంచితనమే మాట్లాడుతుందని కూడా ఇది సత్యమన్నారు. ఎవరో చెప్పారు చిరంజీవికి ఫోన్ చేయపోయావని. నేనేంటి చిరంజీవి ఫోన్ చేయటువంటి ఎక్కడ నుంచి చేయగలను, ఆయన ఎక్కడో ఉంటాడు, ఎలా చేయాలి ఫోన్ అని తెలియని పరిస్థితుల్లో, లేదమ్మా బ్లడ్ బ్యాంక్ చేయి, వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుతారు ఫోను, నీకు కావాలి సహాయం చేస్తారంటే వాడు గంటల్లో కావాలి, అది ఎక్కడో ఉంది హైదరాబాద్లో, ఎలాగొస్తుందో అనుకున్నాను. కానీ అయినా సరే ఎక్కడో ఆశ చావక ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత అక్కడ స్పందించి అక్కడ సిబ్బంది వెంటనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న అభిమానులు, ఆ బ్లడ్ గ్రూప్ ఎవరికైతే ఉందో అభిమానుల్ని వెంటనే పంపించేయడం ఏంటి, అవర్స్లో వాళ్ళు హాస్పిటల్కి, నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇవ్వటం ఏంటి, దాని నుంచి ప్లేట్లెట్స్ వేరు చేయటువంటి, ఆ బిడ్డకి ఎక్కించడం ఏంటి, తెల్లారిసరికి ఆ బిడ్డ మళ్ళీ తిరిగి ఎంతో ప్రాణాలతో బతికాడు. ఇది ఈడనయ్యేవాడు. ఆయన కనుక సమయానికి చేయకపోయి ఉంటే నా బిడ్డ ఏమైపోయాడు. అలాంటి మనుషుల ఈ తుచ్చులు నీచులు కలిసిందని మాట్లాడతారు. వాడిని నాకు సరిపోలేదు, దగ్గరికి వెళ్ళి ఉంటే ఏమి చేసేదాన్ని అని చెప్పేసి అప్పుడు అంటుంటే చాలామంది అంటారు, ఎవరిని మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు, మీరేం మాట్లాడరు ఏంటని. నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు, నేను పొందినటువంటి ప్రేమ, అభిమానం, ఇదే నాకు రక్షణ కవచం. నేను మాట్లాడక్కర్లా, నేను చేసుకున్న మంచి మాట్లాడుతున్నట్టు నేను అలాగే అంటుంటాను. ఇది సత్యం. సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడా మాట్లాడేది నాకైతే వినపడలేదు. అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా, వాళ్ళకి ఒక అంతరాత్మ ఉంటుంది కదా, వాళ్ళకి తెలుసు. ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరాత్మ చెప్పబోయిన ఇంట్లో వైఫ్ అని చెప్పుది, ఏంటి చెప్పు నోరు అని.